మాఘపురాణం ప్రారంభం చేయబోతున్నాను. పూర్వం సౌనికాది మునులు యజ్ఞం చేయే తలపెట్టుట. సకల పురాణములకు ఆలవాలమైన నైమిష అరణ్యనందున ఒకప్పుడు సౌనికాది మహర్షులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టారు. ఆ మహాయజ్ఞం పరిసమాప్తమగుటచే ఒక పుష్కర కాలం అనగా 12 సంవత్సరాల పట్టునని, ఎన్ని అడ్డంకులు వచ్చినాను ఆ యజ్ఞం పూర్తి చేయవలనని దీక్షతో సౌనికాది మునులు తలపెట్టే యజ్ఞస్థలములకు నైమిషారణ్యంలో ప్రవహించే గోమతి నది తీరములో చెప్పుకొని ఒక శుభ ముహూర్తమును యజ్ఞం ప్రారంభించారు. అంత పెద్ద యజ్ఞం చూసి తరింపవలనని కోరికతో భరతఖండము నలుమూలల నుండి తపోధనులు అందుగురు వచ్చి యజ్ఞస్థల సమీపనందు నివాసం ఏర్పడించుకున్నారు. అచట వచ్చిన మునీశ్వరులు బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, వేదమాల మూలగ్రహమునైన అవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యాయము వనర్చించిన మునికుమారుల వచ్చి పాల్గొనిందరు. అదేవిధంగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందముతో పరివారముతోను తండోపతండాలుగా యజ్ఞస్థలానికి చేరుకున్నారు. వేల కొలది ఋషి పుంగవులతో ఆ యొక్క యజ్ఞస్థలం కిక్కిరేసి ఉండును. ఆ యాగం సకల లోకమునకు శుభకరమైనదని, పుణ్యప్రదమైనదని, 12 సంవత్సరములకు ఏకధాటిగా జరిగే మహాయాగము వలన పుణ్యప్రదమైన ఈ 12 సంవత్సరములు ఏకధాటిగా జరిగే మహాయాగముట వలన పురాణ పురుషులకు సుతమహాముని కూడా తన శిష్య బృందముతో వేంచేసి యుగాది యాగాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దూర ప్రాంతం నుండి వచ్చిన ఋషులు సుతులు దర్శన భాగ్యం కలిగినందున అమితానందాన్ని నందురు. సుతులు వారు ఆశీర్వాదంతో నిర్విఘ్నంగా యాగం జరుపు కొనును. అందరూ సంతోషించబడ్డారు. సుతమాముని సకల శాస్త్రములు అమూల్యంగా తెలిసి ఉన్న మహానుభావుడు. వేదం, పురాణం, ఇతిహాసం సమస్త విషయములందున వారికి తెలియనిదే లేదు. అవి అన్నీ కూడా వారికి కొట్టిన పిండి వంటవి. వారు ముఖవర్చస్సు నుండి ప్రకాశించున్న బ్రహ్మ తేజస్సు అన్ని వేళలో ముఖార బిందువునందున నిలువు బంగారం వలె ప్రకాశించుచుంది. శరీరం వర్ణింప నలవు కాదని అటువంటి పుణ్య పురుషుడకు సుతమహాముని ఆగమానకు స్వాగతం పలికి సాష్టాంగ దండ ప్రణాములను అనుసరించి యజ్ఞం జరిగే ఈ 12 సంవత్సరాలు ఎన్నో ఈ పురాణ గాథలు విని తరింపవలసిందని కోరికతో మునిపుంగవులందరూ వేచి ఉండురు. సుతుడు వారి సౌనికాది మునుల కొరకై గ్రహించెదురు, అంటే వారి కోరిక గ్రహించెదురు. ఇటువంటి పుణ్య కార్యక్రమలందరూ పురాణ పట్టణం గావించి అశేష ముని సత్రమును తృప్తిపరుచుట తన విద్యుక్త ధర్మం యోంచి వారి కోరికను మన్నించిన వారు. ఒక శుభముహూర్తమున ఆశ్రమం వాసులందరూ సుతులు వారికి అర్ఘ్య పద్యములు ఉచితాసమును ఆసనం చేసి మునిశేస్త మునికుమారులు అంతా కూడా ఇంతకుముందు ఎన్నో పురాణ గాథలు తమను తెలియజేశారు. విని ఆనందించుచున్నాను. అనేక ఇతిహాసములు ఆలకించి అందులో సారమును గ్రహించి ఉంటిమి. సమయం వచ్చినప్పుడు సకల శాస్త్రాలు నీతి కథలు మాకు వినిపించి చూపుండును. ఆయనను మీబోటి సిద్ధపురుషులు 14 లోకముల సంచారం చేసి
దాంట్లో ఉన్న ఎన్నో విషయాలు మీరు అవగాహన చేసుకుంటారు. గాన వినదగ విషయములైనను ఎన్నిడల్లా విరామ కాలమును మాకు వినిపించు. నేను సౌనికాది మునులు ప్రార్థించారు. ఈ ప్రకారంగా కోరిన సౌనికాదులు మునులు తన వలన కొత్త సంగతులు తెలుసుకునుట వలనని కుతూహలముతో కనపరిచినందుకు వారిని చూసి సుతమహముని ఎట్లా పలికను. ముని పుంగవలారా, మీ మనోవాంఛను గ్రహించి తిని మీరు వినదగిన కథను నాకు తెలియజేసినంతవరకు విచారించి మీకు తృప్తి కలిగించును. ఇటువంటి మహాసమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకున్న వినుట వలన మీకున్న పరమార్థం కలుగునని పలుకును. సౌనికాదిమునుడు కోరిక. సుతమాముని అడిగింది తడువుగా వారందరూ అంగీకరించగా ధన్యులితమైతుమని ముళ్ళందరూ అమితానందం నొంది సుతల వారి పాదములకు కాండ్లు కడిగి సుతమామునితో, ఆర్య, పద్మపురాణమందు లీనమై ఉన్న మాఘమాస మహత్యం యొక్క మరలా వినాలనికి కుతూహలముగా కలిగిచున్నది. అదే కాక రాబోయే మాసం మాఘమాసమైనందున ఆ మాస మహత్యాన్ని ఆచరించవలసిన విధానాన్ని మాకు వివరింపవలసిందిగా కోరారు. ఈ విధంగా సౌనికాదిమునులు ఇతర తపస్సులు కోరుట వలన సుత మహర్షి మిక్కిలి సంతోషించి ఇట్లా పలికును. ముని పొంగవలారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్ని అడుగుచున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోచున్నది. ఇటువంటి సమయంలో మాఘపురాణం వినట వలన కలిగే ఫలము అత్యంత ఈ విధంగా వివరించే భాగ్యం కలినందున మీకు అదృష్టవంతుడిని కాన సామధానైన మనుషులై ఆలకింపుము. సుతమహర్షులు ఇట్లా వివరించుదురు. నేను నా తండ్రి శిష్యుడైన రోమ మహర్షి శిష్యుడును. అతడు మహాతపస్సి, జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించుచు విష్ణాంశ సంభూతుడై వేదం వ్యాస మహర్షి ప్రియపాత్రుడు. వారి దయవలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారిని ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యం కలిగి ఉండును. నేను తెలియజేయుచున్న నీతి బోధలు సకల లోకములు సౌప్రదం కలుగునని మీరు అడిగినట్లు పూర్వం దిలీప్ మహారాజుకు తన కులగురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహత్యాన్ని వివరించారు. ఆ విషయమే నేను మీకు వివరించబోతున్నాను. ఇది మనకి మాఘమాస మహత్యం మొదటి అధ్యాయం సంపూర్ణం. తిరిగి రెండో అధ్యాయం రేపటికి చూస్తాం. మనలో యూట్యూబ్లో చూసిన ప్రేక్షకులకి అలాగే స్నేహోభిలాషలకి వీలైతే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో ఇంతతో మీకు ముగిస్తున్నాను. సర్వం శ్రీ ఉమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.